విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై కసరత్తు జరుగుతూనే ఉంది. నిన్ననే విశాఖ నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6 సభ్యులతో కమిటీ వేశారు. కమిటీ సభ్యులుగా పల్లా శ్రీనివాస్, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి జనసేన నుంచి, పంచకర్ల రమేష్ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నియమించారు. అర్బన్లో ఎన్ని ఓట్లు, రూరల్లో ఎన్ని ఓట్లు అనే అంశంపై పూర్తి నివేదిక తనకి ఇవ్వాలని కమిటీని ఆదేశించారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే చాలా స్థానిక ప్రజాప్రతినిధుల కూటమికి మద్దతు తెలిపారని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. ఇక కూటమి అభ్యర్థి పోటీపై రేపు స్పష్టత రానుంది. కూటమి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారో అనే దానిపై ఇప్పటివరకైతే ఒక స్పష్టత రాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, కూటమి అభ్యర్థి ఎవరు అనే దానిపై ఎప్పటిలోప క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జార్జ్? వైసీపీకి బలమున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. అసలు పోటీలో ఉంటారా లేదా అనేది కూడా సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సైతం విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా కొంతమంది పోటీలో ఉండకపోవడం మంచిదని చెప్తూ ఉన్నారు, మరికొంతమంది పోటీలో ఉంటేనే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికల్లో గెలిచాము కాబట్టి ఆ ఎన్నికల గెలుపుతో మరింత ఉత్సాహంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచి తీరుతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండింటికి సంబంధించి అంటే ఎక్కువగా వైసీపీకి బలమున్న నేపథ్యం, మరొక వైపు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా వేరే చోటకి తరలించడం వంటివి చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పోటీకి సంబంధించి ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. అయితే అందరి అభిప్రాయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు. 6 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ కమిటీలో చూసుకున్నట్లయితే కనుక జిల్లాకు సంబంధించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన హోంమంత్రి అనితతో పాటు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొంత బండారు సత్యనారాయణ, పంచకర్ల రమేష్ బాబు, వీళ్ళ 6 సైతం కూడా ఈ కమిటీ ఏర్పాటు చేసి తనకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పోటీలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ తప్పుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఆయన వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి సీఎం చంద్రబాబుకు వారి ఒక నివేదిక అయితే ఇవ్వనున్నారు. ఈ నివేదికను బట్టి ఆయన పోటీలో ఉండాలా లేదా అనేది, లేకపోతే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పీలా గోవింద్ సత్యనారాయణ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరొక వైపు బండారు సత్యనారాయణ అటు ఎక్కడైతే పీలా గోవింద్ సత్యనారాయణతో పాటు గండిబాబ్జీ సైతం కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరొక వైపు పీవీఆర్ కుమార్ మరొక వైపు, అలాగే మరొక 2 సైతం కూడా ఈ పోటీకి చేసేందుకు ఎందుకంటే సుముఖంగా ఉన్నారు. అయితే ఎక్కువ శాతం కూడా పీలా గోవింద్ సత్యనారాయణ అలాగే గండిబాబ్జీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ నివేదిక అంటే ఈ 6 కమిటీ సభ్యులు తెలిపిన దాన్ని బట్టి ఆయన నివేదిక బట్టి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్లు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి చాలా రోజులు అవుతూ ఉన్న నేపథ్యంలో మరొక 3 రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆగస్టు 13వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. 14న స్క్రూటినీ, 16న నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉన్న నేపథ్యంలోనే ఇంకా 3 రోజులు మిగిలి ఉన్న సమయంలో ఎట్లాంటి అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా, పోటీలో ఉంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 838 ఓట్లలో చూసుకున్నట్లుగా వైసీపీకి 600కు పైగా బలము ఉంది. అయితే కూటమికి సంబంధించి 200కు పైగా మాత్రమే ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 400 ఓట్లు కావాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే దాదాపుగా 480 ఓట్లు కూడా రావాల్సి ఉంది. అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఓటింగ్ శాతం వైసీపీకే ఉన్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దాని మీద అయితే టీడీపీ కసరత్తు చేస్తూ ఉంది. ఈ కసరత్తు అనంతరం అయితే అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశం ఉంది. మరొక వైపు వైసీపీ సైతం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అలాగే కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేందుకు వారితో నిరంతరం సమావేశం అయితే అవుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ
ఎక్కడికక్కడే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ సైతం కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలతో భేటీ అవుతున్నారు. నేడు జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్ల సైతం కూడా బొత్స సత్యనారాయణ భేటీ అవడం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయబద్ధంగా ఈ ఎన్నికలు విలువలతో కూడిన మనం పోటీ చేస్తూ ఉన్నాం కాబట్టి న్యాయబద్ధంగా గెలుపు మన వైపే ఉందనే భరోసానైతే కల్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడికి సంబంధించిన ఎవరైతే ఎంపీటీసీలు అయితేనేమో కానీ జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా సైతం కూడా చేజారిపోకుండా ఉండేందుకు వారిని సైతం కూడా యాత్రల వైపు కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ రోజు ఏదైతే ఆగస్టు 30వ తేదీన దీనికి సంబంధించిన ఓటింగ్ అనేది ఉంది, ఆ ఓటింగ్ సమయానికి వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 3వ తేదీన రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పటికీ సైతం కూడా పోటీకి సంబంధించి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు కూటమి పోటీలో ఉంటుందా లేదా, లేకపోతే పోటీలోకి దింపుతారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు అయినప్పటికీ కూడా ఇటు విశాఖ జిల్లాలోనూ అటు అమరావతిలో సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించడం పోవడంతో ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.